హలో అండి. మొన్న ఒక డిజైన్ బ్లౌజ్ వీడియో పెట్టాను కదా, దానికి షార్ట్ వీడియో పెడితే దానికి ఫుల్ వీడియో పెట్టమని బాగా మంది అడిగినారు. దానికోసం నేను ఇప్పుడు వీడియో పెడుతున్నాను. చూడండి, ఇది బ్లౌజ్ పొడవు 13.5 ఉంది. 14 తీసుకున్నాను. సిక్స్ అండ్ హాఫ్ షోల్డర్ తీసుకున్నాను. ఆర్మ్ రౌండ్ 7 ఉంది. దానికోసం నేను 5.5 ఆర్మ్ రౌండ్ తీసుకుంటున్నాను. 6 అయినా పర్వాలేదు, 5.5 తీసుకున్నా. దీని నడుము తీసుకుందాము. ట్వంటీ 26 ఉందండి. 26కి 4 ఫోల్డ్ చేసుకోవాలి. 4 ఫోల్డ్ చేస్తే ఎంత వస్తుంది మనకి? 6.5 వస్తుంది. 6.5కి 1 ఇంచ్ యాడ్ చేయాలి. 6.5 ఇక్కడికి ఉంది కదా, దీనికి 1 ఇంచ్ యాడ్ చేస్తే 7.5 వస్తుంది. నడుము రౌండ్ ఇది. ఎక్స్ట్రాకి మనకి ఖర్చుకి 2 ఇంచులు పెట్టుకుంటున్నాను. తర్వాత నెక్ మనకి ఇప్పుడు ఈ డిజైన్ కదా, దీనికోసము ఈ డిజైన్ ఇప్పుడు మనకి నెక్, దీనికోసం 6.5 షోల్డర్ తీసుకున్నాం కదా, దీంట్లోంచి 3 ఇంచెస్ షోల్డర్ భుజం తీసుకున్నాము. దాని నుంచి ఎక్స్ట్రా అంతా నెక్ తీసుకున్నాము. 3.5 నెక్కి, తర్వాత 4.5 నెక్ దగ్గర రౌండ్కి, మొత్తం 10 ఇంచెస్. మొత్తం 10 ఇంచెస్, 10.5 ఉంది నెక్. 10.5కి ఇక్కడ పెట్టేస్తున్నాను. ఇది కూడా 3 ఇంచెస్, 3.5 తీసుకుందాం. 3.5 తీసుకున్న తర్వాత కొంచెం రౌండ్ తీసుకుందాం. ఇలా మొత్తం స్ట్రేట్ లైన్స్ తీసేసుకొని ఇక్కడికి వచ్చింది కరెక్ట్గా. కొంచెం షోల్డర్ మనం క్రాస్లో తీసుకోవాలి కొద్దిగా, ఒక పావు. ఇది రౌండ్ తీసుకోవాలి ఇక్కడ. తర్వాత నెక్ మనకి ఈ నెక్ కదా, నెక్ ఇక్కడ మనకి 3 డాట్సే ఉన్నాయి ఆ డిజైన్లో. దానికి ఇక్కడ వరకు మనకి ఎన్ని ఇంచులు ఉంటుందో చూసుకోవాలి ఫస్ట్. ఇక్కడ నుంచి ఇక్కడికి 6.5 ఉంది. దీంట్లోంచి 2 ఇంచెస్, 2 ఇంచెస్, 2.5 అంటే 2కి ఒక గీత అక్కడ వరకు తీసుకుంటున్నాను. మళ్ళీ 2కి ఒక గీత ఇక్కడ వరకు ఒకటి, మళ్ళీ ఇది ఒకటి ఇక్కడ వరకు వచ్చేసింది. దీన్ని ఒక షేప్ లాగా మనం డ్రా చేసుకోవాలి. ఇది కొంచెం నెక్ డౌన్ తీసుకుందాం ఇలా. మళ్ళీ ఇదంతా ఇక్కడ దాకా తీసుకోవాలి. ఇది 2 ఇంచెస్, ఇక్కడ 2 ఇంచెస్. మీరు ఏదైనా కొలత పెట్టుకుని అయినా తీసుకోవచ్చు, లేదా గాజు ఇంకా వేరే కూడా తీసుకోవచ్చు. గాజులాగా ఇలా పెట్టుకొని ఇట్లయినా పెట్టి తీసుకోవచ్చు. ఇట్లయినా పెట్టి తీసుకోవచ్చు. ఇప్పుడు మనము ఇది కటింగ్ చేసుకునేటప్పుడు మనం ఈ లైన్ నుంచి డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం సెకండ్ టైం చేస్తున్నాం కదా, దీని నుంచి కటింగ్ చేయాలి. ఇదేమో మనకి ఇక్కడ వరకు కుట్టు వస్తుంది. కిందికి చేస్తే మనకి కరెక్ట్గా వస్తుంది. 14 ఇంచెస్ పెట్టుకున్నా షోల్డరు, దాంట్లోంచి కవర్ అవుతుంది ఇక్కడికి. ఇది 13 ఇంచెస్ ఉంది ఆమె బ్లౌజ్, ఇందులో 14 ఇంచెస్ పెట్టుకున్నా. ఈ ఎక్స్ట్రా ఇలా యాడ్ అవుతుంది. ఆ రోజు ఆ వీడియో పెడితే చాలామంది లైక్స్ వచ్చినాయి, అందుకని పెడుతున్నా. అందరూ ఫుల్ వీడియో అడుగుతున్నారు, అందుకని పెడుతున్నా. చూడండి, ఫుల్ వీడియో అడిగిన వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో చూడండి, ఫుల్ వీడియో.
ఇది దానికంటే ఆ రోజు కుట్టిన దానికంటే ఇది కొంచెం చిన్న సైజ్ బ్లౌజ్, అది పెద్దగా ఉంది కాబట్టి చాలా నీట్గా మంచిగా కనబడింది ఆ బ్లౌజ్. ఇక్కడ బ్యాక్ హుక్స్, ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ తీసుకుందాం. ఫ్రంట్ పార్ట్కి మళ్ళీ ఒకసారి ఇది ఇక్కడ నుంచి వెళ్ళి షోల్డర్ దగ్గర నుంచి వెళ్ళి ఇక్కడికి ఈ డాట్ ఉంటుంది కదా, పెద్ద డాట్ 11.5 ఉంది. 11.5 ఇది ఖర్చు కోసం మొత్తం 12 తీసుకున్నాం. ఇది క్రాస్లో వేసుకోవాలండి. ఇక్కడ తీసుకున్నాం. బ్లౌజ్ వెడల్పు 7.5, 2 ఇంచెస్ ఎక్స్ట్రా, 5.5 ఆర్మ్ రౌండ్, ఉక్స్ మనం ఉక్స్ ముందు నెక్ అంటే ఉక్స్తో తీసుకోవాలి, ఉక్స్ పట్టితోని మనం ముందు నెక్ తీసుకోవాలి. ఇక్కడ ఇది ఉక్స్ 4 ఉక్స్ దగ్గర మనం తీసుకుంటున్నాం. కొంచెం క్రాస్, ఇది ఎంత మనం ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి 1.5 ఇంచ్, మనము 7.5 కదా, డాట్ 6.5, డాట్కి 1.5, 6.5, 1.5, 8 ఇంచెస్, 8 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది మనకి 7.5 ఉంది కరెక్ట్గా. ఇది ఫ్రంట్ నెక్ జారకుండా ఉండాలంటే ఇక్కడ మాత్రం ఖచ్చితంగా మనం కొంచెం క్రాస్ తీసుకోవాలి. ఇది చంక, ఇది బ్యాక్ చంక రౌండ్, ఇది ఫ్రంట్ కొంచెం లోపలికి తీసుకోవాలి ఫ్రంట్కి. ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది. హ్యాండ్స్ కట్ చేసుకుందాం. మనం హ్యాండ్స్ తీసుకుంటున్నాం కటింగ్. ఫుల్ హ్యాండ్, ఎల్బో హ్యాండ్ అండి, 10.5కి సన్నగా ఉంది కాబట్టి 2 ఇంచులు, 2.5 తీసుకుందాం డౌన్కి, శంక డౌన్కి. 7 ఇంచెస్ కదా, శంక రౌండ్ 7 ఇంచెస్ ఇక్కడికి వస్తుంది. ఇక్కడ 4.5 హ్యాండ్ లూజ్ అండి, ఇది 4.5. వాళ్ళు కొంచెం పైన కుచ్చులు కావాలన్నారు, అందుకని పైన దీనికోసం ఇది తీసుకుంటాను. 3 ఇంచెస్. కొంచెం చంకలో ముందు ఫ్రంట్ పార్ట్ తీసుకున్నలాగానే దీన్ని కూడా కొంచెం తీసుకోవాలండి, ఎందుకంటే ముగ్గలు కాబట్టి మరీ ఎక్కువ అవసరం లేదు. ఇది మెయిన్ క్లాత్ అండి, ఇందుకు మనం లైనింగ్ చేసుకుందాము. దీనిపైన ఒకసారి వేసుకుంటే, ఇది మెయిన్ క్లాత్, దీనిపైన ఇప్పుడు మనం ఇందాక లైనింగ్ కట్ చేసుకున్నాం కదా, ఇదంతా ఒకసారి దీనిపైన కరెక్ట్గా ఎక్కడెక్కడ వేసుకోవాలో క్లాత్ అడ్జస్ట్మెంట్ దాని గురించి ఒకసారి వస్తుందా లేదా ఒకసారి చూసుకోవాలి కరెక్ట్గా. తర్వాత ఇక్కడ వస్తుంది. ఇక్కడ కూడా వేసుకోవచ్చు, ఇది వేసుకోవచ్చు కానీ ఇవి ఉన్నాయి కదా ఈ ఫ్లవర్స్, ఇటు పైకి చూడాలన్న ఉద్దేశంతో నేను ఇక్కడ వేస్తున్నా. ఇవైతే పైకి ఉంటాయి కదా, కరెక్ట్గా బ్లౌజ్కి ఇక్కడ అక్కడ మ్యాచింగ్ కరెక్ట్ ఉంటుంది, అక్కడ వేస్తున్నా. ఇక్కడ ఎక్స్ట్రా ఉంది. ఈ హ్యాండ్ రెడీ అయిపోయింది. దీన్ని మనం నెక్ కట్ చేసుకోవద్దు, మామూలుగా ఒకటి ఇట్లా స్ట్రైట్గా కట్ చేస్తున్నాను. తర్వాత మనం క్యాన్ బకరం ఉంటుంది కదా, ఆ బకరం కట్ చేసుకొని మనం స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను, అప్పుడు చూడండి.
కొంచెం మనం మెయిన్ క్లాత్ కొద్దిగా ఎక్కువనే తీసుకోవాలి. కొంచెం కుట్టు అటు జరిగినా పర్వాలేకుండా ఉంటుంది. మనం సరి వేసుకుంటే కొంచెం పైకి వస్తుంది. ఇటైనా వేసుకోవచ్చు. ఓకే. ఫ్రంట్ పార్ట్ ఇది ఫ్రెండ్స్, ఇది బ్యాక్, ఇది కింద పార్ట్. హలో అండి, అయిపోయిందండి బ్లౌజ్ కటింగ్. చూసారుగా ఇప్పుడు వీడియో చూసి ఎవరెవరైతే నేర్చుకుంటారో వాళ్ళు నేర్చుకోండి. ఫుల్ వీడియో మాత్రం చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.